కర్నూలు జిల్లా ఎముకనూరు నియోజకవర్గంలో ఉన్న గాజుల ప్రాజెక్టులను ఎమ్మెల్యే బీవీజై నాగేశ్వర్ రెడ్డి సందర్శించారు. అక్కడ మత్స్యకారులకు సంక్షేమ అభివృద్ధి పథకాల అవగాహన కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఎముకనూరు నియోజకవర్గంలోనే 250 యూనిట్స్ మంజూరు అయినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు ఎటువంటి అభివృద్ధి జరగకపోవడం దురదృష్టకరమని జయనాగేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, బడుగు బలహీన వర్గాలలో ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి, బీసీ కార్పొరేషన్లకు సంబంధించి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అనేక మందికి వెసులుబాటు కల్పిస్తూ మా యొక్క ఎమ్మెగనూరు నియోజకవర్గంలోనే ఒక 250 యూనిట్లకు పేద వర్గాలకు సంబంధించిన ఈబీసీలకు, అదే రకంగా బీసీ కార్పొరేషన్లకు ఏదైతే ఈ యొక్క ఆర్థిక పురోగతి కోసం వారి జీవితాల్లో లోన్లు ఇస్తామని చెప్పి విడుదల చేసినందుకు మా ఎమ్మెగనూరు నియోజకవర్గం తరఫున బీసీ సోదరులు, అదే రకంగా పేదరికంలో ఉన్న వర్గాలందరి నుంచి కూడా ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మత్స్యకారులకు మీరు చూస్తున్నారు, ఈరోజు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గాజులు దిన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ జీడీపీ ద్వారా మత్స్యకారులు బ్రహ్మాండంగా ఈ యొక్క వాటర్ బాడీలో మొత్తం కర్నూలు పార్లమెంటు మొత్తానికి ఏకైక రిజర్వాయర్ జీడీపీ. దాంట్లో మత్స్యకారులు ఉన్నటువంటి సొసైటీ ఏదైతే 350 చిల్లర సభ్యులతోటి బ్రహ్మాండంగా ఉన్న సొసైటీ, ఆ సొసైటీ గత ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజున ఏదైతే ఆ రోజున ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ట్యాంక్స్, నర్సరీస్ కు సంబంధించినటువంటి ఏదైతే ట్యాంక్స్, అదే రకంగా ఈరోజు మళ్ళీ 25 లక్షల రూపాయలతో కొత్తగా ప్రతిపాదన చేసి వాటిని కూడా నర్సరీ ట్యాంక్స్ ని పునరుద్ధరించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఏమంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మత్స్యకారులకు సంబంధించిన ఏ అభివృద్ధి కూడా, ఏ దృష్టి కూడా పెట్టకపోవడం, ఏ ఒక్కరికి కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇచ్చేటువంటి ఏ ఒక్క పథకం కావచ్చు, ఏ అసెట్ కావచ్చు, ఏది కూడా ఇవ్వకపోవటం, మళ్ళీ ఈరోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే పిఎంఎస్ఎస్వై కింద ఉన్నటువంటి ఈ యొక్క పథకాలన్నీ కూడా మత్స్యకారులకు అందించాలని, అదేవిధంగా జీడీపీలో ఉన్నటువంటి సమస్యలు, సొసైటీలో ఉన్నటువంటి సమస్యలని ఇక్కడ చూస్తున్నారు మీరు, ఏదైతే నర్సరీస్ ఉన్నాయో పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ నీళ్లు కాదు కదా అర్థన్ పాయింట్స్ ఏదైతే పక్కన ఉన్నాయో దాన్ని జంగల్ క్లియరెన్స్ కూడా చేయకుండా ఆల్మోస్ట్ అడవిలాగా తయారు చేశారు. ఈరోజు జీడీపీ నుంచి రావాల్సినటువంటి నీళ్లు ఇక్కడ లేకపోవడం,